క్రైస్తవానికి డ్యామేజ్ చేస్తున్నటువంటి ఈవెన్ చూపెట్టాను చూడండి. ఈ దరిద్రాన్ని ఏసునామలో నాకు ఇద్దరు మనవలు పుడుతురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు. మంచి అల్లుడు వచ్చిన కాక దేవుడు మంచి అల్లుడు ఇచ్చిండు. ఏసునామలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసునామలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసునామలో నాకు గర్భసంచి కావాలని ప్రార్థన చేసిందంట. అలాగే దేవుడు గర్భసంచి ఇచ్చాడంట. గర్భసంచి అంటే అదేమైనా గోను సంచ? గర్భసంచి అంటే అదేమైనా గోను సంచ? అంటే వీడు గర్భసంచి లేదా? గర్భసంచి లేకపోతే ఏసునామలో గర్భసంచి వచ్చు కనుకనే అలా గర్భసంచి వచ్చేసిందంట. 6 ఎకరాల భూమి, ఏ భూమికి నేను చేతులు జాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు. 6 ఎకరాల భూమి అంట. ఏ భూమి కోసం అయితే చేతులు జాపి ప్రార్థన చేసిందో ఆ 6 ఎకరాల దేవుడు ఈవిడికి ఇచ్చేసాడంట. అంటే యేసు ప్రభు ఈవిడ దగ్గర పని మనిషేమో నాకు తెలిసి. ఇలాంటి చెత్త మాటలు వినేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి చూడండి, ఇప్పుడు వేరే లొకేషన్ ఇది, అక్కడ కూడా ఇదే సోచ్ చెప్తుంది చూడండి. ఏసునామలో ఫ్లైట్ ఎక్కుతుంది కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ఏసునామలో ఫ్లైట్ ఎక్కుతుంది కాకనగానే ఒక్క ఫ్లైట్ కోసం అడిగితే యేసు ప్రభు 4 ఫ్లైట్లు ఎక్కించాడంట. దానికి కింద ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడం, వాటికి కూడా చప్పట్లు కొడుతున్నారు. అంటే ఆ కొడుతున్న వ్యక్తి ఎంత మెంటల్ అయితే కొడుతున్నారు. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసునామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. ఆ శవం దగ్గర కూర్చొని ఏసునామంలో లే అని ఆవిడ చెవిలో అరవగానే అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచిందంట ఆ శవం. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. విన్నారా? ఈవిడ ఇంట్లో ఒక ఆవిడ ఉందంట. ఆవిడకి ప్రార్థన చేస్తే ఆవిడ కడుపులో నుంచి 680 రాళ్ళు వచ్చాయంట. అవి కూడా ఈ సైజులో ఉన్నాయంట. 680 రాళ్ళు, అవి కూడా ఈ సైజులో ఉన్న రాళ్ళు వచ్చాయంట. అంటే ఒక లారీ నిండా వచ్చుంటాయి. ఈ సైజు మాటలు నోరు తెలుసుకుని వింటున్నటువంటి ఆ కొండ గొర్రెలకైనా బుర్ర ఉంటుందా? ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన ఏసునామలో దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికిన. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఈవిడ ఏటీఎంలో 270 రూపాయలు ఉన్నాయంట ఈవిడ అకౌంట్ లో. ప్రార్థన చేస్తే 1,00,000 రూపాయలకు పైగా ఈవిడ అకౌంట్ లోకి వచ్చాయంట. ఈవిడ మాటలు వింటున్న వాళ్ళు మనుషులైనా లేకపోతే వింత జీవుల, బుద్ధ జీవుల? ఏసునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను కాక 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. ఏసునామంలో పరలోకంలోనే బంగారం నుంచి ఒక తులం గొలుసు భూమి మీద పడును కాక ప్రార్థన చేసిందంట. కానీ ఆ డిజైన్ ని, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టలే, ఇంకా అసహ్యంగా ఉండు. తప్పు ఈవిడిది కాదు. ఈవిడిని పిలిచి ఈవిడ సొల్లు మాటలు వింటున్నటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రహాంతర జీవులు ఉన్నాయే, వాళ్ళ తప్పు, వాళ్ళది పాపం. దవకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పరిశుద్ధాత్మను పక్కకున్నగా చెప్పొచ్చు కదా దీనికి. పరిశుద్ధాత్మన గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. దవక్కన గ్యాస్ అయిపోతారంట. పరిశుద్ధాత్మ పక్కనే ఉన్నాడంట. పరిశుద్ధాత్మ నాకు గ్యాస్ అయిపోయిందంటే ఆయన వెంటనే గ్యాస్ ఇచ్చే వ్యక్తిని తీసుకుని వచ్చి మన ఎదురుగా పెడతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సిలిండర్ మోసుకుని వచ్చేటువంటి పనోడుగా మార్చిపడేసింది.